హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే అండ్ ఎంతో ఇష్టంగా కుక్ చేసుకుని తినే రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. ఇదైతే నా స్టైల్ దమ్ బిర్యానీ అండి. ప్రాసెస్ చూసేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే నా లాంగ్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అనేది పెట్టుకుందాము. అది బిర్యానీ గిన్నె ఉంటుంది కదండి, కొంచెం పెద్దది యాడ్ చేసుకోండి. మేము కుక్ చేసేది ఎంత అంటే ఒక హాఫ్ కేజీ రైస్ అండ్ హాఫ్ కేజీ మటన్ అండి. రైస్ అయితే ముందే 1 అవర్ నానబెట్టి ఉంచుకోండి. నెక్స్ట్ మటన్ కొన్ని వాటర్, ఒక అల్లం పీస్ వేసుకుని అది ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోండి. కొంచెం మెత్తగా కుక్ అయిపోతుంది, కుక్కర్లో అవసరం లేదు. నెక్స్ట్ ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ అందులోకి ఒక 2 కట్ చేసిన పెద్దగా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. అవి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అవి మగ్గుతాయండి. అవి బాగా మగ్గిపోతే బాగోవు, ఒక హాఫ్ కుక్ అవ్వాలి. సో చూస్తున్నారు కదా, మిడిల్లో కొంచెం కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ అది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఆ పసుపు కలర్ అనేది ఈ మసాలా దినుసులకు పట్టే వరకు ఫ్రై అవ్వనిద్దాము. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోండి. అది కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కారం అది యాడ్ చేసుకోండి. చాలామంది కారం తినరు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం రైస్ పైన మళ్ళీ వేసుకుంటాము, అది ఫ్లేవర్ వేరే వస్తుంది. ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ వేరే ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ కర్డ్ వల్ల యూజ్ ఏంటంటే మనం బిర్యానీ ఎంత తిన్నా కొంచెం చలవ చేస్తుంది అంటారు. నెక్స్ట్ ఒక చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ పీసెస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వాటర్ తీసేసి యాడ్ చేసుకుని అది ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. రైస్ అనేది మెయిన్ టేస్ట్ ఇక్కడే వస్తుంది. సో చూస్తున్నారు కదా, మమ్మీ అనేది ఫ్రై చేస్తున్నారు. అది కూడా బియ్యం గింజ అనేది విరిగిపోకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ బియ్యానికి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కొలతలు చూసి కూడా వాటర్ యాడ్ చేసుకున్నాము. మనం మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. మేమైతే ఇందులో యాడ్ చేసాము. సో బియ్యం యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ వస్తాయి కదండి, అప్పటి వరకు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. అప్పుడు వాటర్ బాయిల్ అయ్యే టైంకి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుని మనం లిడ్ క్లోజ్ చేసుకుని పైన ఏదైనా వాటర్ బరువు పెట్టి క్లోజ్ చేయాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లోపల దమ్ అవుతుంది. దీనికి కాంబినేషన్ కర్రీ అవసరం లేదండి, మనం కర్రీ లాగే చేసుకుని కుక్ చేసుకున్నాం కాబట్టి రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.